వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి సందర్భంగా జగన్నాథపురం గ్రామంలో ఈ విగ్రహం ఆవిష్కరించిన చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా దీనికి ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలకి, యువతకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ పాలసీయే కులం చూడు, మతం చూడు, ప్రాంతం చూడు, వ్యక్తిని చూడు. రాజశేఖర రెడ్డి గారి అయితేనే, జగన్మోహన్ రెడ్డి గారి అయితేనే మరి సంక్షేమం అంటే తెలియజేసి ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ కానీ, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఉచిత విద్యుత్తులు కానీ గుర్తొస్తే ఎవరి పేరు గుర్తొస్తుంది? రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది. ఈ రాష్ట్రం సంక్షేమం గాని, ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి గాని ఏ రంగంలో చూసినా, ఆఖరికి ఐటీ రంగంలో చూసినా, ఏ రంగంలో చూసినా గత పరిపాలన కన్నా రెట్టింపు అభివృద్ధి చేయడం జరిగింది. గత ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన కన్నా రెట్టింపు ఐటీ ఎక్స్పోర్ట్స్ లో గాని, రాష్ట్ర అభివృద్ధిలో గాని, ఈ రాష్ట్ర సంక్షేమ యుగం గాని నిజంగా విజన్ ఉన్న నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు. ఆయన టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న పిల్లలు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా ఫీజు రియంబర్స్మెంట్ లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరన్నా ఉన్నారో ఒకరన్నా చెయ్యగలరా? చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరన్నా ఉన్నారా? చాలా ఆనందంగా ఇంతమంది జనాల సమక్షంలో ఈ విగ్రహం ఓపెన్ చేయడం నాకు మరిపురాని రోజు కింద తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్.